హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పాలన అద్భుతంగా చేస్తున్నానని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది చెప్తా ఉన్నారో, కొడంగల్ నియోజకవర్గంలోనే తట్ట మట్టి కూడా వెయ్యలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఛాలెంజ్ కూడా వేయడం మనం చూసాం. సో వాటికి సంబంధించి మీరు సార్ పక్కనే ఉన్నారు, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం అద్భుతమైనటువంటి పాలన చేశామని చెప్పి చెప్పుకుంటున్న క్రమంలో మీరేమో అసలు చేసింది చారణ చెప్పుకుంటుంది బారణ అన్నట్టుగా చెప్పారు. అసలు ఏం చేయలేదా అసలు నియోజకవర్గంలో కానీ ఎక్కడ? గత 2.5 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి కూడా మాటలు తప్ప చేతలు లేవు. ఓకే. కొడంగల్ నియోజకవర్గంలోనే ఒక కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం అని పెట్టాడు. అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్రాప్ హాలిడే ప్రకటించింది జూరాల కింద. గత 2 సంవత్సరాల నుంచి జూరాలలో క్రాప్ హాలిడే అంటే ఎవరు రైతులు పంటలు వేయద్దు, సాగునీరు లేదని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. మళ్ళీ ఒక పక్క ఏం చెప్తా ఉన్నారు, 4,000-5,000 కోట్లు పెట్టిన బ్రహ్మాండంగా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా 3 నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తా అని చెప్తా ఉన్నారు. ఒక పక్కనేమో క్రాప్ హాలిడే అంటుండే, ఒక పక్క నీళ్ళు ఇస్తాడు. ఎవరు ప్రజలు ఎట్లా నమ్ముతారు, రైతులు ఎట్లా నమ్ముతారు? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ప్రజలను నమ్మించి సొంత ఎంబడుండే కార్యకర్తలను నమ్మించే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ అభివృద్ధి లేదు. చెప్పే దాంట్లో చేసే దాంట్లో ఎక్కడ పొంతన లేదు. సో నేను డెవలప్ చేశాను కాబట్టి 34 సంవత్సరాలు సీఎంగా నేనే ఉంటానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీరేమో దమ్ముంటే మీ నియోజకవర్గంలో గెలవండి ఛాలెంజ్ అని చెప్పి మీరు చెప్తుంటారు. మీరు ఏ ధైర్యంతో ఆ ఛాలెంజ్ వేశారు సార్? కొడంగల్ నియోజకవర్గంలో రోజు ప్రజల మధ్యలో ఉంటాము. ఇప్పటికి కూడా ఓడిపోయిన ప్రజలలో ఉంటాం, కార్యకర్తలలో ఉంటాం. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏందో మాకు తెలుస్తాయి. అందుకే దమ్ము ధైర్యంతోనే నేను చెప్తా ఉన్నా. ఏం చెప్తున్నంటే అక్కడ రుణమాఫీ కాలే. కొడంగల్ సొంత నియోజకవర్గంలోనే కొడంగల్ ప్రజలు, కొడంగల్ రైతులు ఓట్లేసి భిక్షతో గెలిచిన ముఖ్యమంత్రి గారు కనీసం కొడంగల్ ప్రజల కన్నా చేయాలి కదా. 6 హామీలు కానీ 420 హామీలు కానీ ఏది కూడా చేయలే. రుణమాఫీ 30%కి ఎక్కువ కాలే. రైతు బంధు 3-4 టర్ములు రైతు బంధు ఎగ్గొట్టేసిండు. వరి పంట బోనస్ లేదు. ఓకే. కొంత నియోజకవర్గం కొడంగల్లోనే వరి పంట బోనస్ లేదు. 2 పంటలకి యాసంగి పంట, మొన్నటి పంట 2టికి ఎగ్గొట్టేసిండు. వరి పంట బోనస్ లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు. ఇక చెప్పుకుంటూ పోతే అనేక రకాల హామీలు ఇచ్చింది, ఏది కూడా లేదు. ఓకే. కాబట్టి మేము ధైర్యంగా మొన్న వడ్లు కొనుగోలు సెంటర్ ఎక్కడ గతి లేదు. 30% కూడా కొడంగల్లో కొనలే. కనీసం తెలంగాణ అంతా కొనకున్న కొంత నియోజకవర్గంలో కూడా కొనాలి కదా. ఇప్పటికి వడ్లు ఉన్నాయి అక్కడ బొమ్రాజ్పేట్ల, దుద్యాల ఇప్పటికి చూపిస్తా. ఇప్పుడు కూడా ప్రజెంట్ అక్కడ వడ్లు ఉన్నాయి, రోడ్ల మీద వడ్లు ఉన్నాయి. ఇంకా మరి సొంత నియోజకవర్గంలోనే వడ్లు కొనుగోలు సెంటర్ కొనలేదు, రైతు వరి పంట బోనస్ ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా చేయలేదు. మరి ప్రజలు ఎట్లా నమ్ముతారు, ఎట్లా గెలిపిస్తారు? కాబట్టి ప్రజల్లో తిరుగుతున్నా కాబట్టి నేను ధైర్యంతో చెప్తా ఉన్నాను. సో ఆ ధైర్యంతో గెలుస్తామని చెప్తాను. తప్పకుండా సార్. ఓకే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమి చేయలేదని మీరు చెప్తా ఉన్నారు. సో మీరేం చేశారు కొడంగల్ నియోజకవర్గానికి? మీరు చేసింది ఏముంది? బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6-7 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి నాకు ఇన్ఛార్జ్ 2 సంవత్సరాలు ఎన్నికల కన్నా 2 సంవత్సరాల ముందే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు. ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుంచి కూడా 7 ఏళ్ళల్లో 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టినాం. ప్రతి తండకు రోడ్ వేసినాం, ప్రతి గ్రామానికి రోడ్ వేసినాం. 3 50 పడకల హాస్పిటల్, 3 హాస్పిటల్ కట్టినాం. న్యాయంలో కట్టినాం. ఒక డయాలసిస్ సెంటర్ పెట్టినాం పేషెంట్లకు ఇబ్బంది కాకుండా. అదే కాకుండా పోలీస్ స్టేషన్లు పెట్టినాం, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పెట్టినాం, ఫైర్ స్టేషన్ పెట్టినాం. ఇవన్నీ మనమే చేసినాం గతంలో. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాం. మినీ ట్యాంక్ బండ్ కట్టినాం అక్కడ దౌలతాబాద్ 7 కోట్లతోని. ఇన్ని కార్యక్రమాలు చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే మనం చేసిన రోడ్లను డబుల్ రోడ్ చేసి అది కూడా ఎస్టిమేట్ 200% ఎస్టిమేట్ వేసి అగ్రిమెంట్లు చేసి కమిషన్ల కోసం రోడ్లు వేస్తారు తప్ప అది ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. ఇది ఓన్లీ కమిషన్లకు రోడ్లు వేస్తారని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి అభివృద్ధి కూడా శూన్యం, నాణ్యత లేని అభివృద్ధి చేస్తారు. కాబట్టి తప్పకుండా కొడంగల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా రేవంత్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. ఓకే సార్, మీరు ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గ ప్రజల కోసం, దాంతోపాటు రాష్ట్ర ప్రజల కోసం మీ పోరాటం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓవరాల్గా మీ పోరాటం ఎలా ఉండబోతా ఉంది? తప్పకుండా ఈ 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాలు ప్రభుత్వానికి టైం ఇచ్చినా కాబట్టి ఈ 2.5 సంవత్సరాల్లో ఏ హామీ కూడా అమలు చేయడే. ఈరోజు వికలాంగులకు 6,000 అన్నాడు, వృద్ధులకు 4,000 అన్నాడు, తులం బంగారం అన్నాడు. ఒక్కొక్క దాని మీద పోరాటం చేస్తాం. వికలాంగుల తరపున ఒక రోజు పోరాటం చేస్తాం. ఈరోజు ముదిరాజులకు ఏం చెప్పిండు, డి నుంచి ఏ మారుస్తాడు,
బీసీ డీకేలు బీసీ ఏ చేస్తా అన్నాడు. ఎన్నికలు హామీ ఇచ్చిండు బీసీ డిక్లరేషన్లో. వాళ్ళకి చేయలే, వాళ్ళ తరపున పోరాటం చేస్తాం, గుజరాత్ తరపున చేస్తాం, ఎస్టీ డిక్లరేషన్ తరపున పోరాటం చేస్తాం, బీసీ డిక్లరేషన్ తరపున పోరాటం చేస్తాం. దళిత బంధు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తుండే, నేను 12 లక్షలు ఇస్తాను, దాన్ని కూడా పోరాటం చేస్తాం. ఇవన్నీ కూడా ఒకటి పోరాటం చేసుకుంటూ పోతాం. ఈ 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి మెడల్ వంచుతాం, ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తాం. సో ముఖ్యంగా మీరు కానీ మీ పార్టీ తరపు నుంచి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు మాత్రమే సంపాదించుకుంటున్నారని చెప్పినారు. మీరు ఏ సోర్స్తో ఈ మాట అన్నారని చెప్పి అటువైపు నుంచి ఒక ప్రశ్న వస్తుంది. మీరేం చెప్తారు సార్? మనం చెప్పేది కాదు, ఏ అధికారిని చెప్పినా, ఏ కలెక్టర్ని అడిగినా, ఇక్కడ రంగారెడ్డి జిల్లా కానీ కొడంగల్లో కూడా కాంగ్రెస్ నాయకులే చెప్తారు, మేము చెప్పడం కాదు. కాంగ్రెస్ నాయకులే కొడంగల్లో ఉన్న భూములన్నీ ముఖ్యమంత్రి సోదరులు కబ్జా చేస్తూ ఉన్నారు, పేద రైతుల భూములు గుంజుకుంటారని చెప్పి అక్కడ ఉన్న నాయకులే, సొంత నాయకులే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. సోదరులు మొత్తం 100 ఎకరాలు ఈరోజు మహేశ్వరంలో కానీ, ఈరోజు ఇబ్రాహీంపట్నంలో కానీ ఎక్కడ చూసినా 100 ఎకరాలు కొంటా ఉన్నారు, బినామీ పేర్ల మీద కొంటా ఉన్నారు. కాబట్టి మనకు రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం దోచుకుంటా ఉన్నది. సో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములు తిరిగి తప్పకుండా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దాన్ని ఎంక్వైరీ చేస్తాం. ఆ భూములన్నీ ఎక్కడైతే అన్యాయంగా తీసుకురో అవన్నీ అన్నీ కూడా వెనక తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే. సో అంటే కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు ఇక మీద? అంటే ఇప్పుడు ప్రజలకు ఏంటి అద్భుతమైనటువంటి పాలన, ప్రజా సమస్యలు లేకుండా చేస్తామని వాళ్ళు ఎదురు చెప్పారు, ప్రామిస్ చేశారు. సో మీరేమో చేయలేదని మీరు అంటున్నారు. సో ప్రజలేమో మీరు డెవలప్మెంట్ చేసినప్పటికీ కూడా వారిని గెలిపించడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు నియోజకవర్గ ప్రజలకు? తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి, రైతుల మధ్యలో ఉండి, రైతు తరపున పోరాటం చేస్తాం. ఈ 2.5 సంవత్సరాలు రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండి అన్ని రకాల పోరాటం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చిండు. ఆ 420 హామీల మీద, 6 గ్యారెంటీల మీద పోరాటం చేసి ప్రభుత్వం మెడల్ వంచి ప్రజలకు చేరే వరకు పోరాటం చేసి ప్రజల మధ్యలో ఉంటామని తెలియజేసుకుంటాం. సో అధికార పార్టీ మీద పోరాడడం ఒక ఎత్తు అయితే, సొంత పార్టీలోనంటే ఇప్పుడు మీరు అధికార పార్టీ మీద పోరాటం చేస్తారు కాబట్టి మీ మధ్యలో ఏదో చీలిక తీసుకురావాలని చెప్పి ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారనేది చర్చ. నిజంగానే అట్లా రెచ్చగొట్టి కేటీఆర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నారని చూస్తూ ఉన్నాం. నిజంగానే మీ మీద కంప్లైంట్ ఇచ్చారా? మీ మీద సమన్వయం ఉందా లేదా? అసలు ఏం జరుగుతుంది? మనకు నా నియోజకవర్గానికి తప్ప సంబంధించి ఎలాంటి కంప్లైంట్లు లేవు. ఓకే. బ్రహ్మాండంగా జరుగుతుంది. నాయకులందరూ ఉన్నారు, కార్యకర్తలందరూ ఉన్నారు. ఒకరిద్దరు ఏదో తప్పు చేసారు, పార్టీకే సస్పెండ్ చేసారు, పార్టీ ఎంక్వైరీ చేసింది, వాళ్ళని ఇద్దరు సస్పెండ్ చేసినాం, అప్పటికే క్లోజ్ అయిపోయింది. అక్కడ నుంచి మంచి బ్రహ్మాండంగా పార్టీ నడుస్తుంది. సో జస్ట్ వాళ్ళు అంటే జీర్ణించుకోలేక చేసిన ఆరోపణలు అనుకో అంతే. వాళ్ళు అక్కడ కాంగ్రెస్ నాయకుల తిరుపతి రెడ్డి గేమ్ వెనక నుంచి నడిపిస్తూ ఉన్నాడు. పార్టీని చీల్చాలే, నరేంద్ర రెడ్డిని చీల్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎక్కడ కూడా పప్పులు ఉడుకో, తప్పకుండా మనం కార్యక్రమం చేస్తాం. సో ఇప్పుడు మీరు అంటున్నారు దోచుకున్నారు భూములు అంటారు, అంటే ఈ లెక్కన వాళ్ళు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో. సో ఈసారి మీకు టఫ్గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరేమో సవాల్ విసురుతూ ఉన్నారు, భారీ మెజార్టీతో గెలుస్తూ ఉంటారు. ఎట్లా అసలు అది? ప్రజలకు ఏమి హామీలు ఇచ్చారో ఆశపడి మొత్తం ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చారు. కేసీఆర్ గారు నీకు 10,000 ఇస్తుండే, నేను 15,000 ఇస్తాడు, దళిత బంధు 12 లక్షలు ఇస్తాడు, అట్లా హామీలు ఇచ్చి ఆశ పెట్టాడు ప్రజలను. ఆశపడి ప్రజలు ఓట్లేసి రేవంత్ రెడ్డి విషయం ప్రజలకు తెలిసిపోయింది, రైతులకు తెలిసిపోయింది. వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేరు ఇక. ఎందుకంటే వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొడంగల్ మాత్రం గెలవలేరు. ప్రజల మధ్యలో ఉంటాం, తప్పకుండా పోరాటం చేస్తాం. వాళ్ళకి ఇచ్చిన హామీలను అమలయ్యేటట్టు వాళ్ళ రైతుల తరఫున పోరాటం చేసి తప్పకుండా మనం గెలుస్తాం. బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది తప్పకుండా కొడంగల్కి బీఆర్ఎస్ జెండా మొత్తం మీ పైన దృష్టి ఉంది ఇప్పుడు అంతా. తప్పకుండా ఎగురుతుంది. మీరు ఎన్నికలైనాక చూడండి మళ్ళీ. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.